ప్రైమ్ ఇండియా టీవీ. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో నగర గద్వాల విజయలక్ష్మి కలిశారు. మిస్టర్ జోయల్ రెఫాన్, కన్సల్ జనరల్ యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆఫీసర్ సీన్ రట్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక మహిళగా మీరు మేయర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మేము మీతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేశారు. వారు మేయర్ని దేని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. దానికి మేయర్ వారికి ఎడ్యుకేషన్ మరియు శానిటేషన్, హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నానని సమాధానం ఇచ్చారు. మేయర్ స్లమ్ ఏరియాలను బాగా అభివృద్ధి చేయాలని ఉందని మేయర్ చెప్పారు. తప్పకుండా తమ సహాయ సహకారాలు అందిస్తామని మిస్టర్ జోయల్ రైఫాన్, యుఎస్ కన్సులేట్ జనరల్ హైదరాబాద్ అండ్ పొలిటికల్ ఎకనామిక్ ఆఫీసర్ సీన్ రట్ అన్నారు. ఒడిశాలో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నానికి తరలిస్తున్న 7.9 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామమైన సుంకి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపిన పోలీసులు అందులో తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. నోట్లను తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్లలో 1580 కట్టల రూపాయలు, 500 నకిలీ నోట్లు, 7.9 కోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాయ్పూర్లోని వీటిని కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నం తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి 35,000 నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఓ ముఠా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం సంకపూర్ స్టేజ్ సమీపంలో విద్యుత్ తీగలు తగిలి మిర్చి లారీలో కొంత మిర్చి దగ్ధమైంది. లారీ డ్రైవర్ జాగ్రత్తతో లారీని సైడ్కి ఆపాడు. వెంటనే అలర్ట్ అయిన రైతులు పక్కన ఉన్న సంపులలో వాటర్ తెచ్చి మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మిర్చి లోడు చాలా ఎత్తుగా ఉన్నందునే విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ గురైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రం బృందావన్ గార్డెన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సురభి వాణి పాల్గొన్నారు. బీజేపీని టార్గెట్ చేసిన హరీష్ రావు తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఏ ఒక్కనాడు పరిగి ప్రాంతానికి రాలేదు, ఏ అభివృద్ధి పనులను పాలుపంచుకోలేదని అన్నారు. ఇప్పుడు వచ్చి ఏమి ఒరిగిస్తాడు? హైదరాబాద్ లో 2 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు కూడా తప్పకుండా ఓడిపోతాడని, 90% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడతాయని ఆయన అన్నారు. విద్యలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సురభి వాణి వివిధ దేశాల్లో ఎన్నో అవార్డులు అందుకున్నారని, విద్యా సంస్థలను నడుపుతున్నారని, ఆమెకు ఎంతో అనుభవం ఉందని అన్నారు. పరిగి నియోజకవర్గ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. ఓటర్లను ఏ విధంగా ఓట్లు అడగాలి, ఎలా అడిగితే ఓటు వేస్తామని హామీ ఇస్తారు, ఓ ఓటరు దగ్గరకు ఎన్నిసార్లు తిరగాలి, ఓటరు ఎవరి మాట వింటాడు అనే విషయాన్ని కన్వీనర్లకు సూచించారు మంత్రి హరీష్ రావు. ఈ 8,842 ఓట్లను గుర్తించి వాళ్ళను పోలింగ్ స్టేషన్ తీసుకుపోవడమే పెద్ద సవాల్. జనరల్ గా మార్చి 14 అంటే ఎండలు బాగా ముదురుతాయి. ఇప్పటికే స్టార్ట్ అయిన ఎండలు ఇవాళ మార్చి 14 వరకు ఇంకా ఎండలు ఉంటాయి. అయితే పోలింగ్ స్టేషన్ కూడా మన సర్పంచ్ ఎన్నికల లెక్క, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లెక్క ఊరుకు పోలింగ్ బూత్ ఉండదు. మండలానికి 1, 2 బూత్ ఉంటాయి, ఒకటే బూత్. అయితే 20 కిలోమీటర్లు కొన్ని పెద్ద మండలాలు 2 ఉంటాయి. పరిగి మున్సిపాలిటీ కనుక 3-4 ఉంటాయి. అయితే జనరల్ ఏమైందంటే 10-12 కిలోమీటర్ల దూరం పోయి ఓటేయాల్సి ఉంటుంది ఓటర్లు. ఇప్పటికే బీజేపీ పార్టీ పెట్రోల్ ధర 100 రూపాయలు చేసింది. పెరిగిన పెట్రోల్ ధరతోని పెట్రోల్ పోసుకొని ఎండలో పోయి 10 కిలోమీటర్ల దూరంలో లైన్లు నిలబడి ఓటేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఇప్పటికే చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పివి నరసింహారావు గారు డాక్టర్గా వాణిదేవి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేసినప్పుడే మనకు సగం విజయం తగ్గింది. మిగతాది కూడా మనము ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా బూత్ దగ్గర తీసుకొచ్చి చేయించే బాధ్యత తీసుకోవాలని మీకు అందరికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వతలు మంత్రివర్యులు కూడా అదే చెప్పడానికి ఇంత దూరం రావడం జరిగింది. వారు మనకి ఇన్ఛార్జ్ వచ్చినారంటేనే ప్రతిపక్షం వాళ్ళకి దడ మొదలయ్యింది. ఖచ్చితంగా హరీష్ రావు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా
ఖచ్చితంగా విజయం సాధిస్తే తీసుకొస్తారనే ఇది ప్రతిపక్షం వాళ్ళకి గుబులు మొదలైంది. మన వల్ల చేయాల్సింది మనకు చెప్పిన బాధ్యతలను ఖచ్చితంగా ఓటుగా తీసుకొచ్చి చేయించడం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు, పివి నరసింహారావు గారి మీద అపారమైన అభిమానంతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వారి కూతురుగా వాణిదేవి గారు మంచి విద్యావంతురాలు. తన సమాజానికి కూడా తన విద్యా సంస్థల నుండి 1,00,000 మందిని సమాజానికి విద్యావంతులను అందించిన ఘనత తనది. గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు నేను పట్టభద్రుల నియోజకవర్గం, ఇదంతా చాలా పెద్ద నియోజకవర్గం, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఇది పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నెల జరగబోయే 14వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు నేను ఇలా వచ్చినాను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, నా గురించి అందరూ చెప్పినారు, నాకే ఎందుకు అర్హత ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నన్నే ఎందుకు ఇట్లా ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినారు. జాతీయ భద్రతకు విఘాతం కల్పించడంతో పాటు భారత టెలికాం ఖజానాకు భారీ మొత్తంలో గండి కొడుతున్న కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసులు. వివరాలకు వెళితే, రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ వద్ద సెల్వా టెక్నాలజీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి టెలికమ్యూనికేషన్లో ఉన్న లోపాలను పసిగట్టి భారీ మోసానికి తెరలేపారు ముగ్గురు కంత్రిగాళ్లు. విదేశాల నుండి వచ్చే అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. మహమ్మద్ అస్వక్, మహమ్మద్ నజీర్, షేక్ అక్బర్ల నుండి డెల్ కంప్యూటర్, ఎస్ఎన్ కంప్యూటర్, ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల మీద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కటకటాలకు తరలించారు రాజేంద్ర నగర్ పోలీసులు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పిల్లర్ నెంబర్ 182 దగ్గర రెయిన్బో ఆర్చిడ్స్ అనే ఒక బిల్డింగ్ నందు 3rd ఫ్లోర్లో సెల్వా టెక్నాలజీస్ అని ఒక సంస్థ ఉంది అక్కడ. అయితే మాకు డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే, ఈ సెల్వా టెక్నాలజీస్ అనే కంపెనీ బయట నుంచి వైప్ కాల్స్ను టెలికాంలోకి మెర్జ్ చేసేసి వాళ్ళ యొక్క రెవెన్యూను లాస్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా మేము అక్కడికి, మా ఇన్స్పెక్టర్ గారు మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మహమ్మద్ అష్ఫాక్ అనే ఒక వ్యక్తి, ఇతనికి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను ఇద్దరు మహమ్మద్ నసీర్ అండ్ షేక్ అక్బర్ అని వాళ్ళతో సహాయంతో అక్కడ ఆ యొక్క యూనిట్ని రన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఇది బయట కంట్రీస్ నుంచి చాలామంది తమకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకుంటేందుకు ఏది ఇంటర్నెట్ ఫెసిలిటీ లేనటువంటి ఫోన్లోకి మాట్లాడుతందుకు బయట నుంచి ఇంటర్నెట్ కాల్స్ వస్తాయి. ఇంటర్నెట్ కాల్స్ రాగానే వీళ్ళు ఏం చేసిందంటే, ఒక ఎయిర్టెల్ ల్యాండ్లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారు. వీళ్ళు తీసుకొని బయట నుంచి ఇంటర్నెట్ కాల్స్ అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. దాంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఎయిర్టెల్ ల్యాండ్లైన్ అనేది ఇంటర్నెట్ దాన్ని తీసుకున్నాడు. దాని నుంచి ఒక సిస్టంలోకి వీళ్ళంటే ఒక ల్యాప్టాప్లోకి ఆ కాల్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆ ల్యాప్టాప్లో ఏం చేసిందంటే, లినక్స్ సిస్టమ్ ఒకటి ప్లస్ ఉబుంటుతో పాటుగా యాస్ట్రిక్ అనే ఒక సాఫ్ట్వేర్ను దాంట్లో డౌన్లోడ్ చేయడం వల్ల అది ఒక సర్వర్గా మారిపోయింది. అది 74 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పేస్ట్ను అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలకు వెళితే, దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఫ్లైట్ నెంబర్ FZ8779లో హకీంపేట్కి చెందిన అమ్మతుల్ అరీషా హషీల్ మొహమ్మద్ అనే మహిళ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ మహిళ అక్రమంగా బంగారం పేస్ట్ను తరలిస్తున్నట్లుగా స్కానింగ్లో CISF అధికారులు కనుగొని కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు మహిళ వద్ద నుంచి 1.593 కేజీల బంగారు పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు 74 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికురాలపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో విదేశీ సిగరెట్లు భారీ ఎత్తున పట్టుకోవడం జరిగింది. దుబాయ్ నుండి హైదరాబాద్కు వచ్చిన అబ్దుల్ హమీద్ అనే ప్రయాణికుడి వద్ద నుండి భారీ విదేశీ సిగరెట్లను తరలిస్తున్నట్లుగా అనుమానం రావడంతో వెంటనే అధికారులు అబ్దుల్ లగేజ్ బ్యాగ్ను స్కానింగ్ చేశారు. అందులో విదేశీ సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 150 విదేశీ సిగరెట్ ప్యాకెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను లగేజ్ బ్యాగ్లో పెట్టుకుని తరలించే యత్నం చేసే అబ్దుల్ను
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి విదేశీ సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ను పోలీసులు విచారిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తలసేమియా సికిల్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే శివరాంపల్లి గ్రామం రాఘవేంద్ర కాలనీలో తలసేమియా సికిల్ సొసైటీ ఉంది. ఇక్కడికి నిత్యం దాదాపు ప్రతిరోజు 40 మంది నిత్యం రక్తదానం ఎక్కించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా రక్తం ఎక్కించుకోవాలి. జన్యుపరమైన లోపం ద్వారా ఈ తలసేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోలేని పరిస్థితుల్లో బాధితులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివిధ రాష్ట్రాల నుండి శివరాంపల్లిలోని తలసేమియా సికిల్ సొసైటీలో ఇక్కడికి వచ్చి ప్రజల కోసం నిత్యం ఉచితంగా రక్తం పంపిణీ చేస్తున్నామని, అటెండర్లకు మధ్యాహ్నం భోజనం కూడా పంపిణీ చేస్తున్నామని సభ్యులు తెలియజేశారు. కరోనా కారణంగా రక్తదానం చేసేవారు తక్కువ కావడంతో యూనిట్లు ఎక్కువ అవసరం పడుతుండడంతో రక్తం దొరకక తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు దుర్గా. నేను థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో క్యాంప్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కోఆర్డినేషన్ అంతా కూడా నేను చేస్తూ ఉంటాను. అందరితో మాట్లాడి ఈ పిల్లల పరిస్థితి చెప్పి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తేవడం ఇదంతా కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. సో ఈ పాండమిక్ని తీసుకుంటే థాలసీమియా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ మార్చ్ నుంచి తీసుకొని ఇప్పటి వరకు కూడా బ్లడ్ డోనర్స్ బాగా తగ్గిపోయారు. మాకు ప్రతిరోజు కూడా 60 యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుంది ఈ చిన్నారుల కోసము. కానీ ఇప్పుడు కనీసం ఒక 10-20 యూనిట్లు కూడా వచ్చే దారి ఎక్కడ మాకు కనిపించట్లేదు. నేను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రార్థించేది ఏంటి అంటే ఈ పిల్లల పరిస్థితిని, వీళ్ళ జీవితాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ప్లీజ్ దయచేసి ముందుకు రండి, రక్తదానం చేయండి. ఇలాగ మా దగ్గర 2800 మంది పిల్లలకి పైగా మా దగ్గర ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్నారు. సో మీరందరూ కూడా, ఎందుకంటే ఇది ఎక్కడ తయారు చేయలేనిది, మన బాడీలోనే తయారవుతుంది, మన బాడీ అనే మెషిన్లోనే ఇది తయారవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ముందుకు వచ్చి పిల్లల్ని కాపాడాలి. President Thalassemia Sickle Cell Society. This society is formed for the help of thalassemia children, those who are not getting blood outside. They had been suffering since last many years. They could not get the blood, so we have started this unit. Here we are giving blood transfusion to all the needy thalassemia patients regularly, and also we are giving medicines, counseling, and the ultimate treatment for thalassemia is bone marrow transplant, and we are getting bone marrow transplant at very subsidized price, and the people, those who are coming here, are very happy with the services of our society. సార్ మెడిసిన్స్ ఇస్తున్నారు, డాక్టర్స్ మంచిగా చూస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి? 15 డేస్కి ఒకసారి వస్తాం సార్ బ్లడ్ ఎక్కించుకుని. मैं गढ़वाल डिस्ट्रिक्ट से आती हूँ. 3 मंथ से बच्चे को थैलेसीमिया बोले, जब से ब्लड चढ़ाती है 15 डेज के एक बार आपको ब्लड चढ़ा ले जाती. ऐसे टैबलेट्स अच्छा देती, पैसे देते खर्चे को, पूरा अच्छा है इधर. तो सब लोग बहुत दूसरे डिस्ट्रिक्ट से भी आपको चढ़ा लग जाते सुना है इधर. कितने बच्चे हैं आपको? दोनों में इसको సొసైటీ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాడు రక్తదానం కోసం అందరికీ, యూత్కి. థాలసీమియా పిల్లలకి ఎవ్రీ 15 రోజుల కోసం బ్లడ్ అవసరం పడుతుందండి. యూత్కి అందరు సమ్మర్లో చాలా స్కెసిటీ ఉంటుంది థాలసీమియా బ్లడ్ డొనేషన్స్ కోసం. అందరికి ముందుకు రావాలి, రక్తదానం బ్లడ్ డొనేషన్ ఇవ్వాలండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. దివ్యాంగుల సంక్షేమంపై షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమం శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష జరిపారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేయనున్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కర్ర సహాయంతో నడిచే మెట్లు ఎక్కే వారి కోసం తయారు చేసిన క్రచెస్లను మంత్రి పరిశీలించారు. వీటిని తయారు చేసి చౌకధరలకు అందజేస్తున్న గోదావరి కనికి చెందిన శ్రీనివాస్ను కొప్పుల అభినందించారు. అదేవిధంగా దివ్యాంగులకు అవలీలుగా కారు ఎక్కడానికి దిగడానికి రూపొందించిన సీట్లను, మెట్లు ఎక్కడానికి దిగడానికి రూపొందించిన అల్యూమినియం ర్యాంపును పరిశీలించారు. సో ఇప్పుడు మేమనేది ఏంటంటే కాన్సెప్ట్ ఓకే,
The point is that when a passenger is a PWD person, right? Senior citizen. రైట్ ప్యాసింజర్కి మీరు చెప్పేది ఇది ఉపయోగపడుతుంది. బహుశా బ్యాక్లో మీరు ఏమన్నా ఇది స్లైడింగ్ డోర్ ఇది ఇన్నోవా దాంట్లో అవుతుంది సార్. దీంట్లో సింగిల్ సీట్ ఉంది. ఓకే. సో మీకు ఏంటంటే ప్యాసింజర్కి ఇది ఉపయోగపడుతుంది. నేను అనే కాన్సెప్ట్ ఏంటంటే డ్రైవర్కే అటువంటి ఫెసిలిటీ ఇస్తే సార్ డ్రైవర్ని వీ విల్ సెలెక్ట్ ఎస్సీ PWD పర్సన్. సో వీ విల్ టైఅప్ విత్ ఊబర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఊబర్ జనరల్గా టైఅప్ కావచ్చు, లేదు మనం టైఅప్ చేస్తే వాడు ఏదన్నా దానికి కూడా ఉందట. దానికి కూడా అది చేస్తే మనం ఎవరైతే దీనిలో ఎస్సీలలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ హ్యాండ్ క్లచ్ ఉంటుంది. తర్వాత మీకు గేర్లెస్ ఆటో గేర్ AGS టోటల్ 150 kgs కూడా తీసుకుంటుంది. అవును. మీకు ఇప్పుడు సపోజ్ PWD పర్సన్ డ్రైవర్ అనుకోండి, సీటే కాదు కదా అతనికి యూ హ్యావ్ టు డూ గేరు బ్రేక్ కూడా చేతికి ఇవ్వాలి. అలాంటి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది ఒకసారి. సో ఇది ఎగ్జాక్ట్లీ మన ఫుడ్ని మిమిక్ చేస్తాం అనమాట. సో మన పాదం అనేది ఒక 2 million years ఇట్స్ లైక్ మనం సపోజ్ మన కాలు మీద మనకి ఎంత స్టెబిలిటీ వస్తుందో అంత స్టెబిలిటీ దీంట్లో వస్తాం. ఇది సేమ్ మన ముందు పాదం లాగా, ఇది వెనక హీల్ లాగా. సో బయోమిమిక్రీ చేసి అంటే నార్మల్ ఏరోప్లేన్స్ అనేవి ఒక పక్షుల నుంచి తీసుకొని మళ్ళీ చీతా నుంచి కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని బండ్లు తయారు చేస్తాం. సో దీనికి మేము ఆల్మోస్ట్ 1.5 CR సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేజ్ చేసాం. టాటా 1.50 లక్షలు టాటా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేజ్ చేసాం. సో అడ్జస్ట్మెంట్ ఉందా? అడ్జస్ట్మెంట్ అండి కింద హోల్స్ ఎంత హైట్ కావాలంటే నీకు ఎలా ఉంది? బాగుందా? ఆ చక్క కూరలు పెట్టుకున్నావా ఎప్పుడన్నా? అది ముందు వాడుతున్నాం మేడం. అది కొంచెం చిన్నగా ఉంటాయి కదా. ఏవి బాగున్నాయి? ఏం దానికి దీనికి తేడా ఏమనిపించింది? ఇదైతే పాదం మూమెంట్ ఉంది సార్, నడుస్తుంటే. అదేమో చిన్నగా ఉంటుంది, పడిపోతుంది. కొంచెం జారిందంటే పడిపోతున్నాం. చాలాసార్లు పడిపోతుంది. ఇవి నేను అక్కడ కేటీఆర్ దగ్గర ఎగ్జిబిషన్లో చూసిన సార్తో మీటింగ్ అయినప్పుడు ఫ్రీగా ఇప్పించింది. వెరీ గుడ్. ఓకే ఓకే. ఆ రోజు అప్పుడే హాస్టల్లో ఉంటాను సార్. సో వీళ్ళకి ఎలా అంటే ఆ నార్మల్ కర్రలతో ఇలాంటి ప్రదేశం వాళ్ళు నడవలేరు అనమాట. కొంచెం వాటర్ వచ్చినా కూడా వాళ్ళు స్లిప్ అయి కింద పడుతుంది. ఈ స్మూత్ పైన కాదు, నడవలేకపోతుంది సార్. అంటే సేమ్ ఇది చిన్న ప్రాబ్లం కానీ ఫ్రమ్ ఇయర్స్ మనకు చాలా ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇది పేటెంటెడ్ ఇండియా. మనము చంకకర్రలకు బదులు ఇవే మనం చేయాలి సార్. ఆయన ఏమంటున్నారు అంటే ఇప్పుడు మాట్లాడలేదు. ఆయన ఏమంటున్నారంటే ఫ్యాక్టరీ కూడా చూసాడు మన TCPC అవన్నీ కూడా. షాద్నగర్తో పాటు గట్కేసర్లో సంచలనం సృష్టించిన 2 మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 20 తులాల బంగారంతో పాటు 25 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ DCP ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితులు గుంజి వెంకటేశ్వరరావు, సానుగొమ్ముల నాగలక్ష్మి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. గుంటూరు నుండి పారిపోయిన వీరిద్దరూ షాద్నగర్ పరిధిలోని చటాన్పల్లి రామ్నగర్కు వచ్చి అద్దె గదిలో దిగారు. భార్యాభర్తలుగా నటించి గత ఏడాది నవంబర్ 22న ఇంటి యజమానులు మంగళి సువర్ణకు మత్తుమందు ఇచ్చి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకుని పారిపోయిన నిందితులు సూర్యాపేటలోని ఇదే తరహాలో లక్ష్మి అనే మహిళను హత్య చేసి గుంటూరుకు పారిపోయారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల ఆట కట్టించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన మర్డర్ కేసు సంబంధించి ఈరోజు అందులో ముఖ్య
అక్యూజ్డ్ అయిన గుంజి వెంకటేశ్వరరావు మరియు సానుగొమ్మల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 2020 నవంబర్ నెలలో 26వ తేదీన అక్కడ రామ్నగర్ కాలనీ చటాన్పల్లిలో నివాసం ఉండే మంగళి సువర్ణ వైఫ్ ఆఫ్ బలరాం వారిని వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న ఇద్దరు వ్యక్తులు గుంజి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ అలియాస్ సీను అలియాస్ గణేష్ తండ్రి కోటయ్య వయసు 33 సంవత్సరాలు మరియు వీళ్ళ నేటివ్ వచ్చేసి సత్తెనపల్లి మండలం గుంటూరు జిల్లా మరియు సానుగొమ్మల నాగలక్ష్మి అలియాస్ లక్ష్మి అలియాస్ మంగి అలియాస్ జ్యోతి వైఫ్ ఆఫ్ బాలరెడ్డి వీళ్ళది నేటివ్ రొంపిచెర్ల మండలము గుంటూరు జిల్లా. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊరు నుంచి ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఊరు నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ చిత్తూరుకి వెళ్ళి తర్వాత షాద్ నగర్లో ఒక ఇల్లు కిరాయి కొరకు చూసి ఈ ఇల్లు ఐడెంటిఫై చేసి మంగళి సువర్ణ వైఫ్ ఆఫ్ బలరాం వాళ్ళ ఇంట్లో వీళ్ళు నవంబర్ నెలలో దిగడం జరిగింది, ఒక నెల రోజుల ముందర. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.